మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. మొత్తం కరీంనగర్ అంతా ఒకటే. అందుకే మొన్న రేవంత్ రెడ్డి సార్ కరీంనగర్ రాలే. నిజామాబాద్ వేండు, మహబూబ్ నగర్ వేండు. కరీంనగర్లో అబ్బో ఆడోళ్ళు నిలదట్లేరు. ఈసారి మాకు అభివృద్ధి కావాలి, బండి సంజయ్ చెప్తేనే వింటాం అని చెప్పి ఆడోళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ కరీంనగర్ రాక చొప్పదంలో మీటింగ్ పెట్టి అటు నుంచి అటే వీకెండ్ రాలేదు. ఇక ఎందుకంటే ఏ రోజు అందరు ఒకటారు. ఎందుకే అలాగ వింటో నన్ను గెలిపించారు. మీరు నన్ను గెలిపించినాక మీకు బుక్ పంపినా. బుక్ వచ్చిందా మీకు? ఇది వచ్చిందా? గిట్ట ఊపిరి గిట్ట ఊపితే సగం చదివినట వచ్చిందా లేదా? అబ్బో బుక్స్ వర్కేసుకోండి. ఇప్పుడు ఇచ్చిరా? అంతమంది ఇచ్చిందా? అంతమంది ఇచ్చారు కదా. ఈ బుక్లో నేను ఏమేం చేసినా మొత్తం ఉన్నాయి. 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి అలా కరీంనగర్ పట్టుకొచ్చిన. మీరు నన్ను ఎంపీ గెలిపించినాక ఫోటోలు ఉన్నాయి. రోడ్లు, పార్కులు, పైప్ లైన్లు, మార్కెట్లు అన్ని దీనిలో ఉన్నాయి. ఇది తప్పైతే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మీద కేసు పెట్టాలి. ఇక మాకు గంగుల కమలాకర్ అని అంటాడు. వచ్చిండా? ఈ ఏడొస్తాడు రాకుండానే ఎత్తారు మీరు. ఇక మా గంగుల కమలాకర్ అంటాడట, బండి సంజయ్ నయా పైసా తెచ్చినా కూడా నేను మూటముళ్ళ చదువుకొని పోతానట. ఇప్పుడు మూటముళ్ళ చదువుకున్నాడు. 12వ తారీఖు పీకుడే. ఇక ఇలా అన్ని చూపడినా మరి నువ్వు చేస్తే చెప్పుకోవాలి కదా. నువ్వు చేసింది ఏంది అంటే, నేను లేనప్పుడు చూసి దొంగతనం వచ్చి కొబ్బరికాయలు కొట్టుడు పీకుడు. పైసలు నేను తెచ్చినా ఇలా పేరు మాత్రం వాళ్ళు చెప్పుకున్నారు. ఇలా అన్ని చూపెట్టినా. ఇలా ఈ రోడ్డు అన్నిందుక ఇక మా సీన్ చెప్పింది. ఇప్పుడు మా సీన్తో తలకైనా పోయిందంటే పొద్దున మిమ్మల్ని కలుస్తాడు, మధ్యాహ్నం వచ్చి నా ఆఫీస్లో కూర్చొని ఈ చెవులకెళ్ళి రక్తం కడతా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఈ రోడ్ అంటాడు, నీళ్ళు అంటాడు, పైప్ లైన్ అంటాడు, జిమ్ అంటాడు, స్కూల్ అంటాడు. నా ఉన్న సగం పైసలు ఆయన వరకపోయాడు. సగం పైసలు ఆయన వరకపోయాడు. ఊకే పేదోళ్ళన్నా పేదోళ్ళన్నాడు. నేను కూడా పేదోళ్ళని పోయి నాకు అన్న ఇయ్యే అన్న ఇచ్చలేడు నాకు. ఇక ఈ సీను అక్క ఈ పక్కన చూడండి, అన్ని డివిజన్లు చూడండి, అన్ని డివిజన్ల అభివృద్ధి చూడండి. ఇలా సీను డివిజన్ అభివృద్ధి చూడండి అక్క. ఇది చూసి మా మునిదలన్న చేసాడు అన్న. పోయినసారి ఇండిపెండెంట్ పోటీ చేసిన తక్కువ ఓడిపోయానన్న. ఈసారి ప్రజలు నాకు ఆశీర్వాదం ఇస్తారు. ఇవాళ సీను డివిజన్ లెక్క నాకు కూడా అభివృద్ధి. గెలుచుడు ముఖ్యం కాదన్న, గెలిచినాక అభివృద్ధి చేయాలి. ఏం అభివృద్ధి చేయకుంటే ఓట్లు వేసినాడు 5 సంవత్సరాలు నరకం చూపెడతారు. రోడ్డు ఏది మోరేదని నరకం చూపెడతారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు. ఇలా నీ పైసలే ఉన్నాయి కాబట్టి నేను కూడా నీ పార్టీలో చేరుతా, నీ పార్టీ నుంచే పోటీ చేస్తా. నన్ను గెలవడం ముఖ్యం కాదు, గెలిచినాక అభివృద్ధి ముఖ్యం అని చెప్పి ఇలా మునీంద్రన్ వచ్చి ఇలా పార్టీలో చేరితే ఇలా ఆయనకు టికెట్ ఇచ్చిన. వీరిద్దరు అభివృద్ధి కోసం వచ్చాక అంతెందుక ఈ రోడ్డు ఉంది కదా. ఈ రోడ్ అంతకుముందు ఎట్లుండే ఇలా ఎట్లయింది రోడ్డు? ఎట్లయింది రోడ్డు? ఇలా అటు కాలనీలా 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా కార్పెంటర్ కాలనీ ట్యాంకులు కట్టిస్తారు. చూసారా ట్యాంకులు? అది మొత్తం పూర్తి చేస్తే ఈ ఏరియా మొత్తం వాటర్ సప్లై పుష్కలంగా వస్తుంది. పుట్టుబడి నీళ్ళు వస్తాయి. 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు కడుతున్నాం. అది 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చింది నాగింది. అది వస్తే మిగతా రోడ్లు వేయించే ప్రయత్నం చేయొచ్చు. ఈ రోడ్ల పైసలు ఇచ్చింది నేనే, లైట్లు పెట్టించింది నేనే. ఈ ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాలో ఇంకా లైట్ పెట్టాలి, రోడ్లు వేయాలి. ఇలా అవి వేయించే బాధ్యత నాది. ఇలా మా మునీంద్రన పోటీ చేస్తున్న వల్లంపాడు కానీ విద్యారణ్యపురి కానీ అది గ్రామ పంచాయతీ ఎట్లుందో కార్పొరేషన్లకు కలిసినాక గట్టినే ఉంది తప్ప ఏమైనా మారిందా? మరి ఎందుకు మారుతా చెప్పు? ఎలక్షన్ అప్పుడు రాగానే వాడొచ్చి వీడొచ్చి దొంగదండాలు పెట్టి కాలు మొక్కనే పాపం. మొన్న పోయినసారి ఓటేలో ఈసారి వేద్దామంటే తర్వాత మిమ్మల్ని పాపం అంటాడు ఎవడుంటాడు. ఇక పైసలు తెచ్చేది నేనే, ఢిల్లీ నుంచి పైసలు తెచ్చేది నేనే. నేను పూర్తి చేయకుండా వేరే కొట్టేస్తే పైసలు మీకు వస్తాయా? ఈసారి అందుకే కరీంనగర్ మొత్తం కూడా నేను మోడీ సార్ని కలిసి వచ్చిన మొన్న. సార్ నేను పార్లమెంట్కి రాని సారి కరీంనగర్లో ఎన్నికలు నేస్తారంటే నేను నీకు పైసలు ఇచ్చిన. ఈసారి మేయర్ మాకు ఇవ్వమని చెప్పాను.
ఇలా కరీంనగర్కి పైసలు నేను ఇస్తాను మోడీ గారు మాట ఇచ్చారు కాబట్టి వెళ్తాం. ఒక మేయరు మీ అందరి ఆశీర్వాదంతో మేయర్ మనం అవుతున్నాం. మేయర్ ఎందుకు అవసరం అక్క అంటే మేయర్కు రోడ్లు శాంక్షన్ చేసే అధికారం ఉంటుంది, నీళ్లు పైప్ లైన్ శాంక్షన్ చేసే అధికారం ఉంటుంది. ఆ చైరు మనదైతే ఇలా వీరిద్దరికి నిధులు వస్తాయి. ఇలా మేయర్ మనం అయినాక ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు గెలవరనుకో మంచిగా రాలే. మేయర్ మనం అవుతున్నాం, బీజేపీ పూర్తి మేయర్ అవుతుంది. ఇలా మేయర్ మనమైనాక మీరు వీళ్ళిద్దరికి ఓట్లు లేరనుకో ఇక్కడ వేరే పార్టీ అయినే ఇక్కడ వేరే పార్టీ అయినే ఇండిపెండెంట్ ఎవరో గెలిచిరనుకో అప్పుడు పైసలు వస్తాయా మీకు? వస్తాయా? వస్తాయా? అప్పుడు నేనేం చేస్తా, అరే నా పార్టీకి ఓటేలే, నా పార్టీకి ఓటేసినకైతే పైసలు ఎక్కువ ఇవ్వాలి కదా, రోడ్లు ఇవ్వాలి కదా. ఒకవేళ వేరే పట్టణానికి ఇచ్చినా మీకు తీసుకెళ్ళి వాడు చూపిపోతాడు. కానీ ఇచ్చేది మేము. ఇలా 11 సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇవ్వలే, గుద్దేది గుద్దిరి ఓట్లు, మీకు ఒక ఇల్లు ఇచ్చిరా ఏమి ఇవ్వలే. ఆయన మీద కోబోద్దని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. వేసిరా ఓటు? వేసిరా కాంగ్రెస్కు? వేసిరా? ఇట్లాంటిది ఎందుకంటే 2500 2500 ఇస్తాననే గుద్దించిన ఓటు వచ్చినాయా? వచ్చినాయా? చూడు మీ అకౌంట్ టిక్ 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 అని పడతాయి, చూసుకోండి. పడ్డాయా? 4000 ఇచ్చిరా? 4000 ఇచ్చిరా? తుల బంగారం ఇచ్చిరా? మన దిగేసి ఒక్కొక్క పుట్టుపట్టు పైసలు మీద వాళ్ళు బంగారం ఇయ్యారు, పోంగ కొంగులు కప్పుకొని పొంగ గుంజుకోపోతారు వాళ్ళు. తుల బంగారం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా? మీకు ఇల్లు ఇచ్చిరా? పిల్లలకు స్కూటీలు ఇచ్చిరా? మరి మీకు రోడ్లు వేసిరా? మోర్లు కట్టిరా? నీళ్ళు ఇచ్చిరా? లైట్లు పెట్టిరా? శ్మశాన వర్గ కట్టిరా? కంప్యూటర్లు కట్టిరా? మహిళా భవనాలు కట్టి ఏం చేసిరు మరి కాంగ్రెస్ వాళ్ళు? ఏం చేస్తారు? ముఖ్యమంత్రి చెప్పే నన్ను కోసుకొని వండక తిన్నా నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పే. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి సార్ మంచి ఇట్లా గాడి గుడ్డు చెప్పగానే అబ్బా ఊరి అని మాటలు చెప్పనే పోయి గుద్ది తిరిగి ఆయన పోయి ఢిల్లీలో నన్ను కోసుక తిన్నా ఒక్క పైసా లేదని. మరి పైసలు ఎవరు ఇవ్వాలి? బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు, వాళ్ళు నా ఘర్కా నా ఘాట్కా. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి అని పైసలు ఇవ్వంటున్నాడు. మీకు ఇప్పుడు పైసలు ఎవరు ఇవ్వాలి? మోడీ ఇవ్వాలి కదా. సరే మీరు వేరే పార్టీకి ఓటేసారనుకో, కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ ఏం చేస్తుంది తెలుసా? మీ ఇంటి పన్ను పెంచుతుంది, మీ ఇంటి పన్ను పెంచుతుంది, మీ నల్లా పన్ను పెంచుతుంది, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు. ఇంకా పైసలు జరపకుంటే ఈ రోడ్డు మీద నడితే కూడా ట్యాక్స్ వేస్తారు. పెంచమంటారా? మరి ఇన్ని కోట్ల రూపాయలు పట్టుకొచ్చినా ఎక్కడైనా పన్నులు పెంచినావా? పన్నులు పెంచ కూడా గిన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. ఇవాళ వాళ్ళ పన్నులు పెంచి మీ నడ్డి విరుస్తారక. దయచేసి ఆలోచించండి. ఎండ కొడుతుంది. ఇలా మా వాళ్ళు ఇద్దరికి గెలిపించినాక మళ్ళొచ్చి మీ అందరితో ముచ్చట పెడతా. ముచ్చట వింటారు కదా, ఓటు వేస్తారు కదా. కానీ నమ్మండి అక్క, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను కరీంనగర్ రోడ్డు ఇక్కడ ఈ వల్లంపాడు కానీ విద్యారణ్యపురి కానీ ఇక్కడ ఈ ఏరియాల రోడ్లు ఇంకా ఆగినాయి.